హైదరాబాద్ అబిడ్స్ లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ లో సిబిఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కార్యాలయం మొదటి అంతస్తులో సోదాలు చేస్తున్నారు. గత 15 రోజులుగా పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న నగదు మార్పిడి విధానం, పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్లపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి కమల్ అడిగి తెలుసుకుందాం. కమల్, సిబిఐ తనిఖీలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గత కొద్ది రోజులుగా జనరల్ పోస్ట్ ఆఫీస్ హైదరాబాద్ అబిడ్స్ లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయంలో నోట్ల మార్పిడి, నగదు లావాదేవీలకు సంబంధించి జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని అంతా కూడా సిబిఐ అధికారులు నిశ్చితంగా పరిశీలించి అందులో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి సిబ్బంది ఈ నగదు మార్పిడిని వెనుక మార్గం ద్వారా సిబ్బంది తరలిస్తున్నారు అని చెప్పి, నోట్ల మార్పిడి జరుపుతున్నారని చెప్పి కూడా సిబిఐ అధికారుల దృష్టికి రావడంతో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సిబిఐ అధికారులు అబిడ్స్ లో ఉన్నటువంటి జనరల్ పోస్ట్ ఆఫీస్ లోని మొదటి అంతస్తుకు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఎవరైతే నోట్ల మార్పిడి కోసం వచ్చారో, నగదు లావాదేవీల కోసం వచ్చినటువంటి వారందరినీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. గతంలో వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా సిబిఐ అధికారులు సేకరించినటువంటి వివరాల ఆధారంగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ నేతృత్వంలోని బృందం డిఎస్పీతో పాటు మరికొంతమంది సిబిఐ ఇన్స్పెక్టర్లు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నోట్ల మార్పిడికి సంబంధించి క్యూ లైన్ లో వస్తున్నటువంటి వారిని కాదని బ్యాక్ డోర్ ద్వారా నగదు మార్పిడి జరిపిస్తున్నారు అన్నటువంటి ఫిర్యాదుల ఆధారంగానే సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. దేవి, ఏమైనా కీలకమైన డాక్యుమెంట్స్ ఏమైనా లభించాయా? ఈ నోట్ల మార్పిడికి సంబంధించి సిబ్బంది చేతివాటాన్ని పూర్తిగా సిబిఐ అధికారులు గుర్తించారు. మరోవైపు ఎవరైతే 500, 1000 పాత నోట్లు మార్పిడి చేసుకునేందుకు, మరోవైపు విత్డ్రా చేసుకునేందుకు పోస్ట్ ఆఫీస్ కు వస్తున్నారో వారందరికీ సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించారు. ఇప్పుడు ప్రస్తుతానికి జనరల్ పోస్ట్ ఆఫీసు ప్రాంగణాన్నంతా కూడా సిబిఐ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొదటి అంతస్తును పూర్తిగా డోర్స్ లాక్ చేసి అందులో విచారణ జరుపుతున్నారు. ఎంతెంత అమౌంట్ ను విత్డ్రా చేశారు, ఎంతమంది వచ్చారు, ఎవరెవరి ఆధార్ కార్డులు అక్కడ ఉన్నాయి, ఆధార్ కార్డులు చూపెట్టకుండా, ఆధార్ రికార్డులో లేకుండా నగదు బయటికి ఎంత వెళ్ళింది అన్నది కూడా అధికారులు విచారణ సాగిస్తున్నారు. విచారణలో ఖచ్చితంగా ఇది పొరపాటు జరిగినట్టు భావిస్తే జనరల్ పోస్ట్ ఆఫీస్ సిబ్బందిపై చర్యలు తప్పవని చెప్పి కూడా సిబిఐ అధికారులు చెప్తున్నారు. దేవి, ఎస్ కమల్, థ్యాంక్ యూ.